మేము ఎట్ట బతకాలని కలుస్తున్నాం. మా సీఎం గారు దయదలిసి మాకు ఏమి ఇవ్వకుండా ఉండడానికి ఒక ఇల్లు నెలకింత పింఛనిచ్చి అంతో ఇంతో ఇస్తే ఆయన ఫోటో పెట్టుకుని దండం పెట్టి మేము రోజు మొక్కొని ఆ గంజి దాగి బతుకుతాం, లేకుంటే మేము మందు దాగి చేస్తాం. అయ్యా మాకు ఎందుకు ఈ హోంగార్డ్ ఇప్పించిండ్రు అయ్యా? ఆ ఎన్టీ రామారావు ట్రేడ్లో మేము హోంగార్డ్ చేర్పినాం. ఆ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏ భయం లేకుండా చేసుకున్నాం. ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చిన కాడి నుంచి చాలా భయంగా చేసినాం. ఆ సార్ పోయింది, ఈసారి మంచి సార్ వచ్చింది అనుకున్నాం. ఈ మంచి సార్ వచ్చినాక మందే మాకు యాదికి వస్తుంది. ఇప్పుడు తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, చేద్దా అంటే పని లేదు. మేము ఇప్పుడు ఏం చేయాలి? నా పెళ్ళం నేను రోడ్డు పట్టుకొని బిచ్చవాడుతా అంటే నువ్వు 30 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో చేసావు, నీకేందా అని పబ్లిక్ అంటారు. అయ్యా మాకు దయదలిసి ఈ విలేకరులు ఎమ్మెల్యేలు మా డిపార్ట్మెంట్లో మీరు మమ్మల్ని అర్థం చేసుకుని మీ కన్నబిడ్డలాగా మాకు చూసుకొని మాకు అంతో ఇంతో నెలకు పింఛనిస్తే, లేదంటే మళ్లీ హోంగార్డ్ ఉద్యోగం చేయంటే మేము చేసుకుంటాం. అంతకు చేత కాకపోతే మాకు అంతో ఎంతో పింఛన్ ఇవ్వండి. మమ్మల్ని చూసన్న మా హోంగార్డ్ డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ చేసి వీళ్ళు చేయలేరా, వీళ్ళు మంచోళ్ళ దొంగల నక్సలెట్లు, మా ఈ వరంగల్ జిల్లాలో ఫుల్ నక్సలెట్లు. ఆ అన్నల కాడికి పోయి మాట్లాడి అన్న మీవన్నీ పంపి మా ఎస్ఐ గారితో మాట్లాడి మిమ్మల్ని న్యాయం చేసి పంపిస్తా అన్నా అని ఒక 20 సంవత్సరాలు చేసిన ప్రతి నక్సలెట్లతోటి మంచిగా ఉన్నా, ప్రతి ఆఫీసర్ తోటి మంచిగా ఉన్నా. ఇప్పుడు నాకు తినడానికి తిండి లేదయ్యా. మాకు పింఛన్ కూడా రావటాలి. ఇప్పుడు 16 నెలలు అయింది రిటైర్మెంట్ అయ్యి. మాకు కొద్దిగా దయదలిసి పింఛని ఒక ఇల్లు ఇచ్చి ఒక 5,000 10,000 మీకు ఎంత తోస్తే అంత బిచ్చం వేయండి. ఆ బిచ్చం వేస్తే మేము చేతులలో తీసుకొని కళ్ళకద్దుకొని బతుకుతాం. అయ్యా సీఎం గారు, మా సీఎం గారి దృష్టికి నా ఒక్క మెసేజ్ పోనిస్తే మీ విలేకరులకు పాదాభివందనం